సూక్తులు, మంచి మాటలు. 1. ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు. సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా. 2. మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం. 3. మరణించిన సింహం కన్నా బతికున్న కుక్క మేలు. 4. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. 5. జనానం వంశపారపర్య సంపద కాదు, ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవలసిందే. 6. ఎదుటివారిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. 7. మనం గుర్తించడానికి నిరాకరించినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. 8. గెలవాలన్న తపన బలీయంగా ఉన్నచోట ఓటమి అడుగైనా పెట్టలేదు. 9. నాయకత్వమంటే దారిపొడవునా ముందు నడవడం కాదు, బాట వెయ్యడం, త్రోవ చూపడం. 10. ఓటమి గురువులాంటిది, ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది. 11. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం. చేపలు రాత్రింబవళ్ళు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. 12. సక్రమంగా ఉండాలా దయగా ఉండాలా అన్న సంశయం వస్తే దయవైపే మొగ్గు, అది ఎప్పుడూ సక్రమమే అవుతుంది. 13. నవ్వడం, నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒదుదొడుకులు నిన్నేమీ చెయ్యలేవు. 14. తినవలసిన వ్యక్తులు నలుగురుండి ముగ్గురికి సరిపడా భోజనం మాత్రమే ఉన్నప్పుడు ఎందుకో నాకీ రోజు అస్సలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి. అమ్మా. 15. నీతిని బోధించడానికి అర్హతలేనివాళ్లు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీదే కాక అసలు నీతిమీదే నిరసన భావం ఏర్పడే ప్రమాదం ఉంది. 16. డబ్బు కాదు, డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనార్థాలకు హేతువులు. 17. కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. 18. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. 19. ముందుకు వెళ్లలేని ప్రతి మనిషి వెనక్కు వెళ్లాల్సిందే. 20. ఇప్పటివరకు వచ్చిన మంచి పుస్తకాలన్నీ చదవటమంటే గత శతాబ్దాలకు చెందిన మహనీయులందరితో ముఖాముఖి మాట్లాడటం. 21. ఒక గమ్యమంటూ లేనివారికి ఏ లాంతరూ దారి చూపలేదు. 22. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారికి నిరాశ అనేది కలగదు. 23. ఇంటికప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కాని వానలో దాని బండారం తప్పక బయటపడుతుంది. 24. గెలవాలన్న తపన తగ్గితే ఓటమి దగ్గరైనట్లే. 25. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్సాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి. 26. నిన్ను నువ్వు పొగుడుకోనవసరం లేదు, తిట్టుకోనవసరం లేదు, నువ్వేంటనేది నీ పనులే చెబుతాయి. 27. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులు ఉంటాయి, ప్రతి అడ్డంకి వెనక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం. 28. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకో. 29. నీ తప్పుల్ని ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. 30. రహస్యం నీ దగ్గరున్నంతసేపు నీకు బానిస, మరొకరికి చెప్పావంటే ఇక అది నీకు యజమాని. 31. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళు, ఆపై ఇనుప గొలుసులు. 32. ఎదుటి వ్యక్తిని నోరెత్తకుండా చేసినంత మాత్రాన అతడిని నీ దారికి తెచ్చుకున్నట్లు కాదు. 33. తన దేశాన్ని చూసి గర్వించే మనిషంటే నాకిష్టం, తన దేశానికి గర్వకారణంగా నిలిచే మనిషంటే మరీ ఇష్టం. అబ్రహాం లింకన్. 34. చెప్పుల్లేని కాళ్లతో నడిచేవారు దారిలో ముళ్ళచెట్లు నాటకూడదు. 35. కష్టాలను జయించడానికి నిస్పృకన్నా చిరునవ్వు బలమైన ఆయుధం. 36. ప్రకృతి, కాలం, సహనం, ఈ మూడు మాన్పలేని గాయం లేదు. 37. అనంతమైన ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది, భయంకరమైన మౌనాన్ని ఒక్కమాట తుడిచివేస్తుంది. 38. నువ్వు వెళ్లే దారిలో మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ నోరు మూయించాలనుకుంటే ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు. 39. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కాని భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. 40. సాహసించేవాడి వెనుకే అదృష్టం నడుస్తూ ఉంటుంది. 41. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలచుకోగలిగితే విజయం. 41. నిన్ను చూసి నవ్వే ప్రపంచాలన్నీ చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. 42. విజయం, బద్ధకం రైలు పట్టాల్లాంటివి, ఎన్నటికీ కలవవు, ఒకదానితో చెలిమి చేయాలంటే రెండోదానితో వైరం పూనాల్సిందే. 43. పర్వతం ఎత్తు చూసి జంకితే
శాశ్వతంగా కిందనే. సాహసించి ఒక్కో అడుగు పైకి నడిస్తే శిఖరాగ్రం మీదనే. 44 హింసకు హింస సమాధానం కాదు. కన్నుకు కన్నే జవాబైతే లోకమంతా గడ్డివారే మిగులుతారు. 45 దుష్టుల ఆప్యాయత పగకన్నా ప్రమాదం. 46 అన్నివేళ్లా సింహలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి. 47 అన్నింటికీ దేవుడే ఆధారమట్లు ప్రార్థించు, మొత్తం నీమీదనే ఆధారపడినట్లు పనిచేయి. 48 నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం దేశమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడూ పడుకుని ఉంటే నీ చాపే నిన్ను ఏవగించుకుంటుంది. 49 ఆచరణలేని ఆలోచన, ఆలోచనలేని ఆచరణ రెండూ ఓటమికి రహదారులే. 50 మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. 51 బద్ధకస్తునికి ఇష్టమైన పదం రేపు. 52 ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం, అవసరమైన దాని కంటే తక్కువ తీసుకోవడం గౌరవం. 53 తప్పులు, పొరపాట్లతో ఓటమి రాదు, ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్ల వస్తుంది. 54 సమస్త విజయాలకు సహనమే సాధనం, గుడ్డును సాగదీస్తే పిల్లను పొందగలం కాని పగులగొట్టి కాదు. 5 55 ఎప్పుడూ నవ్వుతూ ఉండు, అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరూ నీకన్నా అందంగా ఉండరు. 56 నిన్ను చూసి భయపడేవాడు నీ వెనక నిన్ను ద్వేషిస్తాడు. 57 ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. 58 చేయవలసిన పనిని చేయకపోవడం, చేయకూడని పనిని చేయడం రెండూ తప్పే. 59 కుక్క మొరుగుతోందని సింహం వెనుదిరిగి చూడదు. 60 సాకులు చెప్పడం నేర్చినవాడు ఇంకేమీ నేర్చుకోలేడు. 61 ఎప్పుడూ కింద పడకపోవడం కాదు, పడిన ప్రతిసారి తిరిగిలేవడమే గొప్ప. 62 మంచివాళ్లతో స్నేహం చెయ్యి, నిన్ను వాళ్లలోనే లెక్కిస్తారు. 63 ఇతరులకంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు. 64 ఈరోజు చెయ్యాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు నిన్న కూడా అదే పని చేసి ఉంటారు. 65 తన పొరపాట్ల నుంచే కాదు, ఇతరుల వైఫల్యాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం వివేకవంతుల లక్షణం. 66 తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం, నిజాయితీ లేని తెలివి భయానకం, ప్రమాదకరం. 67 వనరులు వసతులు కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా విధానమే మూలం. 68 సమాధానం చెప్పకపోవడం కూడా ఒక సమాధానమే. 69 ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. 70 మురికినీళ్లైనా సరే మంటలను ఆర్పగలవు. 71 ఇతరుల ప్రాపకంతో పైకొచ్చి ఉన్నత పదవులు పొందిన వారివల్ల అందరికీ ఇక్కట్లే, స్వశక్తితో పైకొచ్చిన వారికి అల్పబుద్ధి ఉండదు. సూర్యుని వేడిని భరించగలం కాని ఎండకు వేడెక్కిన బండరాళ్లమీద నడవలేం కదా. 72 తనకు ఏ విధంగానూ సహాయపడలేని వారిపట్ల, తనేం చేసినా ఎదిరించలేని వారిపట్ల ఒక మనిషి ప్రవర్తించే విధానమే అతని వ్యక్తిత్వానికి అసలైన కొలమానం. 73 మనం వెతకవలసింది చెప్పేవారి కులగోత్రాలు కాదు, చెప్పిన దానిలోని మంచి చెడులు. 74 కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. 75 ఎంత శిక్షణ ఇచ్చినా గాడిద యుద్ధరంగానికి పనికిరాదు. 76 ఓడిపోతామేమోన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది. 77 మురికి నీటితో ఉతికిన దుస్తులు పూలతోటలో ఆరేసినంత మాత్రన శుభ్రం కావు. 78 ప్రపంచం బాగాలేదని నిందించడం కాదు, ఆ బాగోదో ముందు నీలో వస్తే అంతా బాగుపడుతున్నట్టే. 79 తెలియనిది అడిగితే బయటపడే అజ్ఞానం కొద్దిసేపే, అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే. 80 తోటివారితో కలసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం. 81 నీ ప్రతిభ గుర్తింపు పొందాలంటే ఇతరుల ప్రతిభను గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి. 82 ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు. 83 ప్రయత్నించనిదే ఫలితం లభించదు, సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లో పడదు. 84 వైఫల్యానికి కష్టాలో ఇబ్బందులో కారణమని సర్దిచెప్పడాన్ని చరిత్ర ఏనాడూ ఒప్పుకోదు. 85 ధైర్యమంటే ప్రమాదాన్ని లెక్క చెయ్యకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగా అంచనా వేయడం, అధిగమించడం. 86 పగ సాధించడానికన్నా క్షమించడానికే ఎక్కువ మనోబలం కావాలి. 87 మేధాశక్తి క్షీణించడం మొదలైందనడానికి విసుగు తొలి సంకేతం.
88 నిజం చెప్పడానికే కాదు, నిజాన్ని ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం ఉండాలి. 89 అదృష్టం అందరి తలుపు తట్టవచ్చు, కాని ఆ పిలుపు వినగలిగిన నేర్పు కొందరికే ఉంటుంది. 90 ప్రతి చిన్న అవాంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరమవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. 91 ఒక్క అంగుళం దారిమళ్లినా లక్ష్యానికి మేల మైళ్ళు దూరమయ్యే ప్రమాదం ఉంది. 92 20 ఏళ్లప్పుడు సాహసం, 30లలో శక్తి, 40లలో సంపద, 50లలో వివేకం లేనివారికి అవి ఎప్పటికీ ఉండవు. 93 విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠిన శ్రమ, అంకితభావం. 94 ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. 95 కొన్ని లోపాలు, కొందరికి అసౌకర్యాలు లేకుండా ఏ మార్పు ఉండదు. అది మంచికోసం జరిగే మార్పైనా సరే. 96 మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు, అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. 97 ఎంత అరగదీసినీ గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలెదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. 98 తనను చూసి కుక్క మొరిగినంత మాత్రన నిజాయితీపరుడు నేరస్తుడైపోడు. 99 తప్పుల్ని పదేపదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. 100 ఒక్కోసారి కన్నీళ్లు కూడా మేలే చేస్తాయి, కళ్లకు కమ్మిన మసకలను తొలగిస్తాయి. 101 విజయ శిఖరాలు సోమరులకు అందవు, పట్టుదలతో కృషి చేసేవారికి అవి తలవంచుతాయి. 102 నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకడం వెర్రితనం. 103 ఎన్ని వంకలు తిప్పినా ఎన్ని రంగు పులిమినా ఎంత లోతుగా పాతిపెట్టినా నిజం తన అసలు రూపంతో మళ్లీ బయటపడుతుంది. 104 నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యేనాటికి మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు. 105 తెలివితేటలు, సామర్థ్యమున్నా సాధించాలన్న తపన లేకపోతే మిగితేది వైఫల్యమే. 106 ఇతరులను అదుపు చేయడం గొప్ప విషయమే, కాని తనను తాను అదుపు చేసుకోవడం అంతకన్నా గొప్ప విషయానికి. 107 స్నేహం చెయ్యడానికి 1కి 10 సార్లు గమనించు, ఆ స్నేహాన్ని వదులుకోవలసి వస్తే 100 సార్లు ఆలోచించు. 108 శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. 109 అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది. 110 ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే, 2 సార్లు మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. 111 ఒక్క తప్పు కూడా చెయ్యని వ్యక్తిని మీరు చూపిస్తే ఒక్క పని కూడా చెయ్యని వ్యక్తిని నేను చూపిస్తాను. హెచ్.ఎల్. వేలాండ్. 112 స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. 113 అధికారాన్ని ప్రేమించడమంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, స్వేచ్ఛను ప్రేమించడమంటే ఇతరుల్ని ఇష్టపడటం. 114 బండి మందుకు సాగేటప్పుడు చక్రం అడుగుభాగం పైకి పైభాగం కిందకి రాక మానవు, పీవనయానంలో సుఖదు ఖాళూ అంతే. 115 శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు, ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. 116 ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవడం. 117 విద్య నేర్చుకునేటప్పుడు గతంలో తానేమీ నేర్చుకోలేదని భావించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. గుణపాఠాల విషయంలో మాత్రం పాత అనుభవాల్ని నిత్యం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. 118 చెయ్యి మనది కాకపోతే పాముని పట్టుకోవడం సులభం. 119 మాట్లాడాల్సిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. 120 ఎగతాళి చెయ్యడం, వ్యంగ్యంగా మాట్లాడటం వాదనలో సత్తా లేదనడానికి రుజువులు. 121 స్నేహాన్ని నటించే మోసగాడికన్నా ద్వేషాన్ని వెలిగక్కే శత్రువు మేలు. 122 కత్తి చేసే గాయం కన్నా మాట చేసే గాయం లోతు. 123 నాలుకను అదుపులో పెట్టుకోవడమే నిమైన యోగసాధన. 124 స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి, కోయిల మామిడి పళ్లను ఇష్టపడితే కాకి వేప పళ్లను తింటుంది కదా. 125 ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు, కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి. 126 తప్పు చేసి సిగ్గుపడనివారిని సంస్కరించడం ఎవరివల్లా కాదు. 127 ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోవడమంటే విమర్శ నిన్ను అంత తీవ్రంగానూ బాధపెట్టలదని అర్థం. 128
చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషీ ఇచ్చుకోవాలి. 129 ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోనివారే నిజమైన ధైర్యవంతులు. 130 అనంతమైనదు ఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. 131 ముసలితనం అంటే శారీరక శక్తి క్షీణించడం కాదు, మనోబలం సన్నగిల్లడం. 132 తప్పు చేశారని ప్రతి ఒక్కరినీ ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరూ మిగలరు. 133 నిన్నటి కంటే నేడు నీ వివేకం పెరకపోతే నీ జీవితంలో ఓ రోజు వ్యర్థమైపోయిందని తెలుసుకో. 134 సోమరులకు అడవిలో కూడా కలప దొరకదు. 135 గడ్డాలు పెంచుకున్నంత మాత్రన జఘానం వస్తుందనుకుంటే గొర్రెలన్నీ మహీ జఘానులే. 136 మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయానికి గందగోళంగానే అనిపిస్తుంది. 137 మనం త్వరగా నిద్రలేచినంత మాత్రన సూర్యుడు ముందుగా ఉదయించడు. 138 కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినట్లు ఊహించినంత మాత్రన పంట పండుతుందా? 139 సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే. 140 మల్లెలకి మంచి గంధానికి ప్రచారం అవసరం. 141 చింత కు చిత కు తేడా 0. చితి నిర్జీవులను కలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది. 142 నయంకాని వ్యాధికన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్తలకన్నా నింద మేలైనవి. 143 విడవకుండా ప్రయత్నం చేసే వారిని చూసి ఓటమి భయపడుతుంది. 144 పానకంలో మునిగినా గరిటెకు తీపి తెలియనట్లే జఘానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. 145 విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక. 146 విజయం అంటే ఆశించినదాన్ని సాధించడం కాదు, సాధించవలసినదాన్ని ఆశించడం. 147 మరి తీయగా మంచిగా ఉంటే నిన్ను మింగేస్తారు, మరీ చేదుగా చెడ్డగా ఉంటే ఉమ్మేస్తారు. 148 దుర్మార్గునితో స్నేహమూ మంచిది కాదు, విరోధమూ మంచిది కాదు, పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. 148 అమ్మా ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమోను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడు కాని ఆ లోటు ఎంత దుర్భరమో తెలీదు. 149 ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. 150 వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. 151 శత్రువులను వదుల్చుకోవాలంటే వాళ్లను స్నేహితులుగా చేసుకోవడంకన్నా మంచి మార్గం లేదు. 152 కళ్ళు లేనివారికి అద్దం ఉపయోగపడనట్లే ఆలోచన లేనివారికి శాస్త్రం సహాయకారి కాలేదు. 152 సాహసమంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించడం కూడా. 153 తన తండ్రి మార్గమే సరైనది ఒక వ్యక్తి తెలుసుకునే నాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు. 154 గొప్ప మేధస్సు నలిగినదారిలో నడవదు, ఇంతవరకు ఎవరూ ఆవిష్కరించని దారుల్ని వెతుక్కుంటుంది. 155 100 మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసే చూపటమే మేలు. కందుకూరి వీరేశలింగం. 156 స్వేచ్ఛ విలువైనది, దాన్ని మితంగా, లెక్క ప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి. నికోలాయ్ లెనిన్. 157 మనిషికి నిజమైన ఆనందం లభించేది అచోనల్లోనే. షేక్స్పియర్. 158 ఒక దీపానికి వేలాది జ్యోతులను వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్టే, ఎదుటివారితో సంతోషాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు. 159 జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది, దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. కృష్ణన్ బోలే. 160 నిరక్షరాస్యత మన దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి, దాన్ని మనందరం ఎంత త్వరగా తరిమేస్తే అంత మంచిది. 161 మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి. బెంజమిన్ ఫ్రాంక్లిన్. 162 ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. బుద్ధుడు. 163 చిన్ని పనులు నిర్లక్ష్యంతో చేసేవారు గొప్ప విజయాల్ని సాధించలేరు. ఐన్స్టీన్. 164 మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు, కాని వివేకవంతులు తమ దగ్గరున్న దానితో ఆనందంతో జీవిస్తారు. శంకరాచార్యులు. 165 ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకడం అన్నింటికంటే హీనమైనది. భర్తృహరి. 166 ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం, ప్రేరణ, ప్రేమ,
బెర్ట్రండ్ రస్మెల్. 167. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. జేమ్ క్లార్క్. 168. మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో 2 చుక్కల మలినం కలిసినంత మాత్రన సముద్రమంతా చెడిపోడు. మహాత్మాగాంధీ. 169. నిజమైన స్నేహితుడు మనసు విప్పి మాట్లాడుతాడు. చక్కని సలహా ఇస్తాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. విలియండెన్. 170. పొరపాటు సహజమంటూ ప్రతిసారీ ఉపేక్షిస్తే అది అలవాటుగా మారే ప్రమాదముంటుంది. 171. మీ హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది మీకు తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది. కనుక అసూయకు దూరంగా ఉండండి. డి. సి వించ్. 172. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్కప్రకారం, అవసరమైనంత మేరకే వాడుకోవాలి. నికోలాయ్ లెనిన్. 173. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. భగత్ సింగ్. 174. జీవితంలో భయపడవలసిన, బాధపడవలసిన విషయమేదీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. మేరీ క్యూరీ. 175. నేను హింసను ఎవరికీ బోధించను. ఎంత కష్టంలో ఉన్నప్పుడైనా సరే తప్పు చేయకుండా ఎవరి మందు తలదించవద్దు. మహాత్మాగాంధీ. 176. ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి భయపడం. మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది. 177. సరైన విద్యా విధానమే సమాజంలోని, దేశంలోని సమస్యలను పరిష్కరించగలదు. రేపటి భారతావనికి వివేకవంతులైన పౌరుల్ని అందించే బాధ్యత ఉపాధ్యాయులదే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. 178. ధైర్యమంటే ఓటమిలోనూ గుండెనిబ్బరాన్ని కోల్పోకపోవడమే. 179. హృదయం నిండా పరులపట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. అబ్రహం లింకన్. 180. తోటివారిలో సాధించాలన్న పట్టుదలను సాధించగలమన్న నమ్మకాన్ని నింపడమే అసలైన నాయకత్వం. 181. చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవటమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. డి. ఎస్. గోర్టన్. 182. 100 మాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపటమే మేలు. కందుకూరి వీరేశలింగం. 183. మనం పరుల కోసం చేసేదే శాశ్వతంగా నిలిచిపోతుంది. మన కోసం మనం చేసేది మనతోనే అంతరించిపోతుంది. గాంధీజీ. 184. తప్పుదారి పట్టిన మనస్సు కంటే పెద్ద శత్రువు లేడు. గౌతమ బుద్ధుడు. 185. పెట్టుబడిదారులు లేకుండా దేశం మనగలుగుతుంది. కాని శ్రామికులు లేకుండా ప్రగతి పథంలో నడవలేదు. గాంధీజీ. 186. శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే మెదడుకు పుస్తక పఠనం అవసరం. అబ్రహం లింకన్. 187. కంటికి కనున తీయాల్సిందే అనుకుంటే ఈ ప్రపంచం అంతా గుడ్డివాళ్లే మిగులుతారు. మహాత్మాగాంధీ. 188. మనిషిని పట్టి పీడించే అతి పెద్ద వ్యాధి కుష్ఠురోగమో, క్షయనో కాదు. తాను ఎవరికీ అక్కర్లేదనే భావనే. మదర్ తెరిస్సా. 189. ఆదర్శాల్ని, నీతి నియమాలిన మరచిపోయినప్పుడే ఓటమి ఎదురవుతుంది. జవహర్లాల్ నెహ్రూ. 190. మేధావికుండే ప్రధాన లక్షణం జిజ్ఞాస, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి. 191. తక్కువ మాట్లాడేవారే తెలివిగలవారు. షేక్స్పియర్. 192. మనసును నియంత్రిస్తే సంతోషం దానంతటదే మన దరి చేరుతుంది. బుద్ధుడు. 193. బలప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలగం. ఐన్స్టీన్. 194. విద్య, వివేకం బాలిలోని నీళ్లవంటివి. వాడిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. 195. అందరూ సలహాలు స్వీకరిస్తారు కాని విగ్గును మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుంటారు. 196. బలం అనేది శారీరకమైనది కాదు. అది దృఢచిత్తం నుంచి వస్తుంది. మహాత్మాగాంధీ. 197. ఒక్కసారి చిన్న నిర్లక్ష్యమే జీవితాన్ని నాశనం చేస్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్. 198. పొగడ్త 3 కాళ్ల కుర్చీలాంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది. వాల్ట్ విట్మన్. 199. ధైర్యంగా కార్యాచరణకు ఉపక్రమించే వారికే విజయం లభిస్తుంది. పర్యవసానాల గురించి ఆలోచించేవారికి మిగిలేది అపజయమే. జవహర్లాల్ నెహ్రూ. 200. కష్టాలు కోపం నుంచే జనిస్తాయి. అందుకే ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతంగానే ఉండాలి. తిరువళ్ళువార్. 201. ప్రగతి సాధించాలంటే శాంతి అత్యవసరం. రాజేంద్ర ప్రసాద్. 202.
విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం. విలియం హాడ్లిట్. 203 గెలుపు ఓటములను నిర్ణయించడంలో ప్రధాన పాత్ర సామర్థ్యానిది కాదు, స్వభావానిది. 204 కుటుంబ కోసం త్యాగం చేసేవాడు ఉన్నతుడైతే దేశం కోసం త్యాగం చేసేవాడు మహాత్ముడవుతాడు. గాంధీజీ. 205 స్వాతంత్ర్యమంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు, కుల, సాంఘిక అసమానతలను తొలగించడం, మత వైషమ్యాలను నశింపజేయడం. సుభాష్ చంద్రబోస్. 206 మంచి దేశాన్ని నిర్మించాలంటే మంచి పౌరుల్ని తయారుచేయాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. 207 ఒక మనిషి గురించి మనకు ముందుగా చెప్పేది ఆ మనిషో, ఇతరులో కాదు, అతని వేషధారణే. షేక్స్పియర్. 208 ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డులేని పడవ వంటివాడు. గాంధీ. 209 సమయాన్ని సద్వినియోగం చేసుకోని మనిషికి అది దొరకనే దొరకదు. మాల్కం పోర్చెస్. 210 ఉత్తములు ఇతరులకి ఉపకారం చేసేటప్పుడు కూడా ఎంతో వినయవిధేయలతో నడుచుకుంటారు. సి. న్యూమాన్. 211 డబ్బు నష్టపోతే కొంత కోల్పోతాము, వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. స్వామి వివేకానంద. 212 మేధావి అంటే ఎవరో కాదు, ప్రతి విషయాన్ని స్పష్టంగా చూడగలిగినవాడే. జాన్సన్. 213 విజయం ఒక గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయిన వ్యక్తికైనా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. కన్ఫ్యూషియస్. 214 ప్రపంచంలో ఎంతో మంది సలహాలు పుచ్చుకుంటారు, అయితే కొద్ది మంది తెలివైన వారు మాత్రమే వాటిని ఆచరించగలుగుతుంటారు. సైరస్. 215 ఎదుటివారిని అనగదొక్కడానికి ప్రయత్నించడం ఆత్మహత్యా సదృశ్యం. మహాత్మాగాంధీ. 216 అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం మనకు కనిపిస్తుంది. మదర్ తెరిసా. 217 పుస్తకంలోకి వెళితే ఎన్నడూ ఎరుగని లోకాన్ని దర్శిస్తారు, వినని బోధనలు వింటారు. మంచి పుస్తకాలు ఎవరూ మాట్లాడని రహస్యాలు చెబుతాయి. డేవిడ్ మెక్కార్డ్. 218 అసూయను నిర్మూలించిన వారే నిజమైన విజేతలు. అనిస్టెన్స్. 219 తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. మహాత్మాగాంధీ. 220 తన కోపాన్ని జయించినవాడు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలడు. సి. సైకస్. 221 సుఖంగా జీవించాలంటే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టు. 222 ఆయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. అంబేద్కర్. 223 సంకల్పం కార్యరూపం దాల్చని నాడు అది నూనెలేని దీపం లాంటిది, కాంతి తక్కువ. మసిమెండు. సి. ఆర్. రెడ్డి. 224 పేడ దిబ్బపై ప్రకాశించిన సూర్యకిరణాలు మాలిన్యం కానట్టే దృఢ సంకల్పంతో ఉన్న వాడి మనసు ఎవరూ పాడు చేయలేరు. స్వామి వివేకానంద. 225 ఉత్సాహం లేనిదే గొప్ప పనులు సాధించలేము. ఎమర్సన్. 226 అసత్యంతో సాధించిన విజయం కంటే సత్యంతో సాధించిన పరాజయమే మేలు. మహాత్మాగాంధీ. 227 ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు తోసుకువస్తుంది. 228 ఆలోచనలను సంస్కరించుకోలేనివారు పరిస్థితులను సరిదిద్దుకోలేరు. 229 గెలుస్తామన్న నమ్మకం లేనివారు ఓడిపోతామేమోనన్న అనుమానం ఉన్నవారు తప్పక పరాజయం పొందుతారు. 230 సాధ్యం కాదన్న భావన మనసులో నుంచి తొలగడమే విజయపథంలో తొలి అడుగు. 231 నిన్ను బాధించిన హృదయాన్ని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయాన్ని బాధించకు. 232 మనకు బంధువులనిచ్చేది భగవంతుడు, మిత్రులను చేసుకునేంది మనమే. 234 జీవితం అనే గొప్ప శాశ్వతం ఎన్నో కొత్త విషయాలు నేర్పుతుంది. వినోబా భావే. 235 అవివేకులు నిరంతరం మాట్లాడే మాటల కన్నా జజానులు మాట్లాడే ఒక్క మాటకు ఎంతో విలువ ఉంటుంది. స్వామి వివేకానంద. 236 అన్ని రకాల జర్జనాల్లో అత్యున్నతమైనవి మనిషి తనను తాను తెలుసుకోవడం. సర్వేపల్లి రాధాకృష్ణ. 237 వేల కొద్దీ నీతులు చెప్పేకంటే ఒక్క మంచి పని చేయడం మేలు. గాంధీజీ. 238 విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే మంచి పుస్తకాలు చదవాలి. కందుకూరి వీరేశలింగం. 239 మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో మంచి ఆలోచనలు వస్తాయి. రామకృష్ణ పరమహంస. 240 ఎదుటివారిపై అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి. అబ్రహం లింకన్.
241 ఆశ నుంచి విముక్తి పొందితే దుఃఖం